వావ్ వా 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 రే 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 హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నబోయినా ఫ్రమ్ మలేషియా. ప్రస్తుతం మనం ఇప్పుడైతే లంగావి అనే ఒక ఐలాండ్లో ఉన్నాము. మలేషియా నుంచి మనకు ఒక 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. రేపు మన లాస్ట్ డే. సో ఈరోజు మనం ఎగ్జాక్ట్గా ఎక్కున్నామంటే లంగావిలో మనకు ఒక బీచ్ ఉంటుంది, సెనాంగ్ బీచ్ అని. మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్, చాలా యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ మన ప్రాపర్టీ కూడా ఈ బీచ్ ఫ్రంట్లోనే తీసుకున్నాం. ఇది మన రూము అండ్ ఇది సెనాంగ్ బీచ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అవుతుంది. ఈ బీచ్ మంచి హ్యాపెనింగ్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళి బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంత అవుతుంది. అండ్ అక్కడ మెయిన్గా ఫైర్ షో జరుగుతుంది. ఫైర్ షోని కూడా మీకు చూపిస్తా. సో చలో, ఇంకా మనం తీసుకున్న రిసార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. మనం మొన్న లోపల ఒక డొక్కు రూమ్ ఇచ్చిండు, ఇవాళ అప్గ్రేడ్ చేసుకొని ఈ సీ ఫ్రంట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ట్రీ హౌజులు కూడా ఉన్నాయి, బీచ్కి ఆపోజిట్ ట్రీ హౌజులు కూడా ఉన్నాయి. సో ఇది మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టు ద బీచ్. సో ఆల్మోస్ట్ ఇంకా నైట్ అవుతుంది. నైట్ లైఫ్ కూడా మంచిగా కవర్ చేసుకోవచ్చు మనము. బేసిక్గా ఇక్కడ ఇదంతా యాక్టివిటీ జోన్ ఏరియా, యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. బీచ్ గట్టి కొడితే ఉంటుంది, ఒక 2 kilometers ఉంటుంది అంతే. అంతకు మించి ఎక్కువ దూరం ఉండదు. మీకు అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా దూరంగా, అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి. అండ్ సో ఇదంతా మొత్తం బీచ్ ఏరియానే. మీకు అక్కడ ఆ లాస్ట్ అక్కడ రెడ్ స్ట్రైప్స్ లాగా కనబడుతుంది కదా, బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్. సో అది లాస్ట్ పాయింట్. సో ఇది మన స్టే. బాగుంటుంది అంటే బీచ్కు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మంచి బ్యూటిఫుల్ స్టేస్ అయితే ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ చూసుకొని బడ్జెట్ బట్టి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వస్తే మాత్రం ఇక్కడే చేసుకోండి, అది నా సజెషను. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ చూసుకుంటే మనకి బోటింగ్ నడుస్తుంది, స్పీడ్ బోటింగ్ నడుస్తుంది, జెట్ స్కీ నడుస్తుంది, పారాసైలింగ్ నడుస్తుంది. అంతే, యాజ్ ఆఫ్ నో అయితే ఇవే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ 9 నెంబరు, 8 నెంబరు, ఒక్కొక్క కౌంటర్కి ఒక్కొక్క నెంబర్ అయితే వేసారు. వెళ్ళి ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఎక్కడైనా సేమ్ రేట్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ అనేది మన బార్గెనింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బీచ్లో జనాలు బాగున్నారు, బట్ స్టిల్ ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు కొన్ని బీచ్లలో ఎట్లుంటుంది, బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటే అసలు ఆగం పర్షన్ ఉంటుంది. మ్యాక్సిమం ఫారెన్ క్రౌడ్ ఉంది, చైనీస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత అరబిక్, మిడిల్ ఈస్ట్ కానీ అరబిక్ ఉంటారుగా వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత మన ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ తక్కువ, యాజ్ ఆఫ్ నౌ నేను చూసిన దాని వరకు అయితే చాలా తక్కువ పర్సంటేజ్ ఇండియన్ క్రౌడ్ ఉంది. మనం ఉన్న రిసార్ట్ పేరు మాలి బెస్ట్ రిసార్ట్స్. చిల్ అవుతారు, సన్సెట్ చూసుకుంటూ కూర్చొని బియర్లు పట్టుకొని చేతిలో రిలాక్స్ అవుతారు అందరు జనాలు. ఎక్కువ నాకు కనిపించింది అయితే ఫ్యామిలీసే కనిపించారు ఎక్కువ. సోలోగా అయితే తక్కువ మంది, అంటే ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నారు అండ్ మ్యాక్సిమం ఫ్యామిలీస్ కనబడుతున్నాయి. ఇదిగోండి, ఇది ఒక స్టే మొత్తం చూసుకోవచ్చు. పిల్లలు అంటే ఫ్రెండ్లీ ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంది. బీచ్ కూడా ఐలాండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంది, బీచ్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంది. ఈ స్టే కనబడుతుంది కదా, సేమ్ మన గోవా వైబ్స్ ఉన్నాయి దీనికి. ఆ రంగులు మొత్తం తీసుకెళ్ళిపోతారు. ఈవినింగ్ అయిపోయింది కదా, జెట్ స్కీలు తీసుకొని వెళ్ళిపోతారు. కార్లు అయితే అసలు ఎక్ నెంబర్. ఇక్కడ కార్ల పైన 30% అంట తక్కువ కంపేర్ టు కేఎల్. ఇక్కడ 30% కాస్ట్ తక్కువ కార్లకి, డ్యూటీ ఫ్రీ కదా ఐలాండ్ మొత్తం. మ్యాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్ అని చూస్తాం కదా, ఇక్కడ ఫస్ట్ టైం పాకిస్తానీ రెస్టారెంట్ అని కనబడ్డది. స్పెసిఫిక్గా పాకిస్తాన్ రెస్టారెంట్ అని కనిపించింది చూడండి. అండ్ ఈ ఐలాండ్లో నిన్న మేము బుక్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని స్టేస్ ఉన్నాయి, ఓన్లీ కొంతమందికి మాత్రమే అన్నట్టుగా కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఎంటర్ అవ్వగానే మన మెయిన్ స్ట్రీట్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్లో కూడా మన పాలస్తీన్ ఫ్లాగ్ ఉంటుంది కదా, అది చాలా బిల్డింగ్లకు హ్యాంగ్ చేసి ఉంది. ఫ్రీ పాలస్తీన్ అని ఇట్లా రాసింది. మరి ఏందో దీనికి దానికి రిలేషన్. ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. కేఎల్ వెళ్తుంది, అది కౌలాలంపూర్ వెళ్తుంది. అది విధంగా ఈ ఐలాండ్ అంటే ఓన్లీ బీచ్ అని కాదు, ఈ ఐలాండ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవేళ మీరు మలేషియా ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక 1 night అన్నా పెట్టుకోండి, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే కేఎల్ చూస్తారు, కౌలాలంపూర్ అంతా చూస్తారు, కానీ అక్కడ ఏంటంటే
బిల్డింగ్స్, అంటే సిటీ లాగానే ఉంటుంది ఎంత తిరిగినా అక్కడ. నాకు గెంటింగ్ ఐలాండ్స్ కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇది ఇంకా పీస్ఫుల్గా, మాకు ప్రశాంతత కావాలి, మేము హాలిడే పర్పస్లో వస్తున్నామంటే ఏక్ నంబర్. స్పెషల్లీ ఒక స్టాల్ దగ్గరికి వచ్చిన, ఇక్కడ కింద మనకు మంచి ఇట్లా ఒక దీపము, ఇట్లా మన చేపలు ఉంటాయి కదా, ఇవన్నీ వేసి పెట్టిర్రు. అర్థం కాలే ఏంది ఇదని, మనల్ని అడిగితే చెప్పిండు. సో ఇక్కడ జస్ట్ కూర్చొని కొంచెం డ్రింక్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు అంట. హౌ మచ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డ్రింక్ ఆర్ టైం? డిపెండ్స్ ఆన్ ద డ్రింక్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద డ్రింక్. మనం ఏదైనా ఒక డ్రింక్ తీసుకొని చేపలో కూర్చొని వ్యూ చూడొచ్చు. మెనూ కార్డ్ చూసుకోవచ్చు. 3, 5 మ్యాక్సిమం ఎక్కువ రేట్లు కూడా ఏం లేవు కదా. కోకు, ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ 5 రింగెట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ 20 మొజిటోలు ఇవన్నీ కదా, 20 రింగెట్స్ ఉన్నాయి. నైస్. బీర్ 8 రింగెట్స్. మంచిగా మాట్లాడిండు. ఆల్మోస్ట్ ఐలాండ్లో 90% పీపుల్ ఫ్రెండ్లీ ఉన్నారు. 90% పీపుల్. అడిగినా ఏంది కదా అంటే, ఇట్లా వేస్తాం కింద చేపలు వేస్తాం, కూర్చొని డ్రింక్లు ఆర్డర్ చేసుకొని తాగొచ్చు అంట. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, చేపల బదులు బీన్ బ్యాగ్లు వేసిర్రు. కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ ఫైర్ షో, ఇది కూడా ఈ బీచ్లో చెప్పినాను కదా, ఫైర్ షోస్ ఫుల్ పాపులరు. మొత్తం ఇప్పటికి నేను ఒక 3-4 పాయింట్స్ చూసిన. రాగానే డే 1 రోజు వెళ్ళి మెయిన్ పాయింట్ దగ్గర ఫైర్ షో చూసినాము. అండ్ వీళ్ళు కూడా అందుకే వెయిట్ చేస్తారు. మ్యాక్సిమం 7 o'clock ఫైర్ షో స్టార్ట్ అవుతుంది. ఇట్లా కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేసుకొని షో చూడొచ్చు. ఇంటికి వెళ్ళిపోతారు అందరూ బండ్లు వేసుకొని. అదో ఇది చూడు, అటు చూడు, 1, 2, 3, 4 పెద్ద ఉన్నారేమో. ఈ ప్లేస్ కూడా బాగానే ఉంది, చూసుకోవచ్చు. దాని పక్కన రిసార్టే. ఆల్మోస్ట్ ఇదే ఇంకా ఈ ఎండింగ్. అక్కడ గోడ కనబడుతుంది మనకి. మీరు ముందు వీడియోలు చూడకపోతే చెప్తున్నా, ఇక్కడ మనకు మలేషియాలో పెట్రోల్ జస్ట్ 40 రూపీస్ అంతే లీటరు. 2 రింగెట్స్ సమ్ సెంట్స్, మ్యాక్స్ 50 రూపీస్, అంతకు మించి ₹1 ఎక్కువ ఉండదు. ఎస్పెషల్లీ ఇది ఇంకా డ్యూటీ ఫ్రీ ఏరియా. ఇక్కడ మనకేంటంటే కాఫీ, కార్లు, పర్ఫ్యూము, మందు, డెడ్ చీప్ మందు తెలుసుగా మరి. ఇది మీకు శాంపిల్ ఒక వాటర్ స్పోర్ట్స్ సెంటర్కి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం మనకు లైఫ్ జాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మ్యూజిక్, కూర్చోడానికి సీటింగ్. అది ప్రైసింగ్ ఒకసారి కనుక్కొని మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఎంత ఉంది ఏంటి అనేది. మనకు బయటే కనబడతాయి. ప్యాకేజ్ ఏ, ప్యాకేజ్ బి, ప్యాకేజ్ సి, డిఫరెంట్ ప్యాకేజెస్. అండ్ జెట్స్కి, పారాసైలింగ్ 350 రింగెట్స్. ఇది కాంబో లాగా ఉంది, 3 యాక్టివిటీస్ కాంబో 350 రింగెట్స్. ఇక్కడ ఉంది పాయింట్, చూద్దాం వెళ్ళి. బ్రదర్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద షాప్? This one NBA Water Sports. NBA Water If you Sports. guys come Langkawi, just come and find us over here. NBA Water Sports. Yeah, NBA What is the cost? Okay, for half an hour rental, just 250. One craft you will get 2%. 2%. 30 minutes. 30 minutes. Okay. And if you like jet ski, you can go for the jet ski tour. This is for Yeah. 650. Yeah, 650. Okay. Double rider, 700. 700 డబల్ రైడర్. ఓకే Okay. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చలో వెళ్దాం. ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వచ్చినాం కదా, ఐ మీన్ పాయింట్ ఏకి వచ్చినాం. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్దాం. ఆల్రెడీ అక్కడ ఫైర్ షో నడుస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది నాకైతే. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్దాం, లేదంటే కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి, ఎక్కువ క్రౌడ్ ఉండొద్దు అంటే ఇక్కడికి రావాలి. లేదు హడావిడి కావాలి, హంగామా కావాలంటే అటు సైడ్ వెళ్ళొచ్చు. Please take me home to the place. క్యా బోల్తే కంపెనీ, ఏం చేస్తున్నావు? ఒక టైం ల్యాప్స్ ఇద్దామని చూస్తున్నాం. ఈ టైంలో టైం ల్యాప్స్ అదిరిపోతుంది. వచ్చి సెట్ అయిపోయినాము. చూసుకోవచ్చు వెనక క్రౌడ్ మొత్తం చిల్ అయిపోతురు. ఏమంటావు జయరాం? థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఆర్డర్ చేసి కొద్దిసేపు ఒక 15-20 minutes ఇక్కడ కూర్చొని చిల్ అయిపోయి, ఇది అయిపోయిన తర్వాత అటు సైడ్ మెయిన్ ఫైర్ షో సైడ్ వెళ్దాము. బాగుంది మ్యూజిక్ కానీ వైబ్. చూసుకోవచ్చు మెను 5 to 6 PM హ్యాపీ అవర్ అంట. సో ప్రైసింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ప్రైస్ ఫైర్ షోకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, చిన్న మంటలు పెట్టినారు. అండ్ అక్కడ కనిపిస్తారు కదా బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని, సో వాళ్ళే ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. ఈ బీచ్లో ఇక్కడని కాదు, 4-5 పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్.
ప్రతి చోట ఈ ఫైర్ షో అయితే పర్ఫామ్ చేస్తారు. డెఫినెట్గా మిస్ అవ్వకండి మీరు కూడా వచ్చినప్పుడు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది యాక్టివిటీ అయితే స్టార్ట్ అయింది. ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడే. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది షో మాత్రం, నేనైతే చెప్పగలను. వీడు మ్యూజిక్ పెట్టిండు మొత్తం. అరే 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 మళ్ళీ 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 వీళ్ళు దగ్గరికి వస్తారు మొత్తం. దాదా 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 దా. అందరి దగ్గరికి వెళ్ళి మీద ఊపుతుండు మంట. వావ్, టాలెంట్ టాలెంట్ టాలెంట్. బాబా 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 సూపర్. ఓ ఏయ్ ఆట్ వావ్. చూసిరు కదా. సో ఇప్పుడు మనం ఉన్నది కలువా బారు. షో అయిపోయింది. 2 షోస్ ఉంటాయంట. ఇప్పుడు 8:30 అవుతుంది. ఫస్ట్ షో అయిపోయింది. సెకండ్ షో 9:30కి స్టార్ట్ అయిద్దంట. బాగుండే ఫైర్ షో కానీ ఇట్లా మంచిగా కూర్చొని బీచ్లో చిల్ రిలాక్స్. ఇది వ్యూ ప్రజెంట్ అయిపోయింది. సెకండ్ షో ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే సెకండ్ షో కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. డార్క్ పోర్షన్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి కొంచెం లైటింగ్ ఉంది, యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక రెస్టో బార్ ఉంది అండ్ అక్కడ ఫైర్ షో జరుగుతుంది కదా, ఆ ఫైర్ షో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏంది పార్టీ నడుస్తుందా? బర్త్డేనా? బర్త్డే పార్టీ కండక్ట్ చేస్తున్నారు. బర్త్డే పార్టీ వాళ్ళు బీచ్లో ప్లాన్ చేశారు. బాగుంది. ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్, మొత్తం బర్త్డేలు క్యాండిల్ లైట్ డిన్నర్లు నడుస్తున్నాయి. బాగుంది కదా, మంచిగా డెకరేషన్ అదంతా చేస్తున్నారు. నైస్, బాగుంది. క్యాండిల్ లైట్ డిన్నర్లు కావాలి అని అనుకున్నా సెటప్ చేస్తారు. ఇక్కడ వచ్చి మంచిగా మీరు ఒక స్పెషల్ డే ఏదైనా యానివర్సరీ అలాంటిది, బర్త్డే ఎలాంటిది ఉన్నా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాగుంది. ఓ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ మొత్తం. చిన్న టాయ్స్ కానీ టాయ్స్ ఉన్నాయి మ్యాక్సిమం. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ అమ్ముతారు. ఇదంతా అదే. ఆ లోపలికి వెళ్తే ఇంకా
రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇది మెయిన్, ఈ బీచ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్, సెనాంగ్ బీచ్, పంటాయి సెనాంగ్ బీచ్. సెనాంగ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనోళ్ళ ఇల్లు. మొత్తం మనకు కెఫేస్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న మార్కెట్ కూడా ఉంది ఇక్కడే. మొత్తం A to Z కావాల్సినవన్నీ ఒకే దగ్గర. ఇంకా సో అది మెయిన్ రోడ్. ఆ లోపల నుంచి ఇక్కడికి వస్తే ఇది మెయిన్ ఎంట్రీ. బట్ మనం బీచ్ ఆపోజిట్లోనే స్టే తీసుకున్నాం కాబట్టి ఇంకా బీచ్లో నుంచి నడుచుకుంటూ వచ్చినాము. చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మొత్తం ఎంత ఫుడ్ ఉంది, ఏదో ఫుడ్ స్టాలే ఉంది. బెస్ట్ పిజ్జా ఇన్ లంకావి అంట. తిందామా? వెజ్ కూడా ఉంది. పిల్లలు మంచిగా ఆడుకుంటారు, బాగుంది. ఇలా ప్లే ఏరియా లాగా. ఇల్లు చూడండి. బీచ్ ఫ్రంట్ రెస్టారెంట్లో పిజ్జా, కూల్ డ్రింక్స్, స్నాక్స్, మందు ఇంకంతా అవే. ఇక్కడ షాపింగ్, పిజ్జా హట్ ఇక్కడ, జరం పిజ్జా హట్ ఇక్కడ ఉంది. ఇదంతా షాపింగ్ ఏరియా. ఎక్కడికక్కడ ఇట్లా బ్యారికేడ్లు పెట్టేసుకున్నారు. ఇది మా ఏరియా, ఇది మీ ఏరియా అని. ఇక్కడ కనిపిస్తుంది కదా. అటు వెళ్ళాలంటే మనం అక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర తాగితే అటు వెళ్ళొచ్చు, లేదంటే అటు అలో చేయరు. మొత్తం ఇక్కడ అంతే ఉంది, సిస్టమ్ అంతా అట్నే ఉంది. ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ నడుస్తాయి, ఇంకా వాళ్ళ ఏరియా లాగా బాగుంది. కాకపోతే కొంచెం వైబ్ బాగుంది ఇక్కడ. ఫ్రీ ఫెస్టివల్ లంకావి, ఫైర్ ఫెస్టివల్ లంకావి. ఇదంతా కూడా ఇది ఇంతే సేమ్. మనం ఇందాక కూర్చున్నాం కదా అట్లనే. డ్రింక్ కొనుక్కొని ఇక్కడ లోపల కూర్చోవచ్చు. స్టార్ట్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ప్లేస్లలో మనకి ఫైర్ షో అయితే నడుస్తుంది. ఇక చూసుకోండి, ఇక మీకు ఎక్కువ క్రౌడ్ కావాలా తక్కువ క్రౌడ్ కావాలా, వైబ్ ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ తీసుకోవచ్చు. రెడ్ రేంజర్, బ్లూ రేంజర్, గ్రీన్ రేంజర్ ఉన్నారు ఇక్కడ. వావ్, అంతా బాగుంది అసలు, చాలా బాగుంది. బాగుంది. అయితే వచ్చాము. ఇక్కడ మనకు సబ్వే ఉంది అండ్ పక్కనే మన పిజ్జా హట్ కూడా ఉంది. ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ అనిపించినాయి నాకు. పిజ్జా హట్కి వెళ్ళి ఒక పిజ్జా తినేద్దాం. ఇంకా పిజ్జా ఆర్డర్ చేసాం. ట్విస్ట్ ఏంటంటే లోపల టాయిలెట్స్ లేవు. టాయిలెట్ వెళ్ళాలంటే ఆపోజిట్ మన ఏం మాల్ ఇది, సెనాంగ్ మాల్ అని ఉంది. వెళ్ళు. నిజంగా ఈ కల్చర్ మన దగ్గర ఉంటేనా నెక్స్ట్ లెవెల్ ఉంటుందా? మన ఈడు ఉండగానే మనం స్లో అయిపోతున్నాడు. అంటే ఇక్కడ అదేలే ట్రాఫిక్ తక్కువ. ఇది కూడా పని. సెనాంగ్ మాల్ ఒక లుక్ వేసుకోండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. స్పెషల్లీ మనం ఇప్పుడు టాయిలెట్స్కి వెళ్తున్నాము. అల్లోకి వచ్చినాం కదా, ఫ్రీగా పోసుకొని వెళ్ళొచ్చు అనుకున్నాం. బట్ టాయిలెట్కి 1 రింగెట్, 18 రూపాయలు ఇది పోయడానికి. అది ఎప్పుడన్నా పోసినావా? 18 రూపాయలు, 18 రూపీస్ పెట్టి పోసినావా? లేదు. నెక్స్ట్ మనం యూరోప్ వెళ్తే యూరోప్లో పోయాలేమో. $1 బ్రదర్ అంటారు, €1 అప్పుడు ఉంటుంది. కానీ వన్స్ మనం బయట దేశాలు తిరిగి ఇండియాకి వస్తే అమ్మ ఏంట్రా బాబు ఇంత ఈజీగా ఉంది లైఫ్ అనిపిస్తుంది. మలేషియాలో ఈ ఏరియాలో పెట్రోల్ రేట్ తక్కువ, కానీ ఎక్కడికి పోయిన వాటర్ తాగాలని అంటే 70-80 రూపాయలు ఇచ్చిస్తున్నాము. మన దగ్గర ఏంటంటే వాటర్ ఫ్రీ పెట్రోల్ వేస్తాం, అంతే ఉంటుంది అనమాట. డిఫరెంట్ ప్లేసెస్. ఇది మాల్, ఇప్పుడు మనం వచ్చింది సెనాంగ్ మాల్, పెద్ద మాల్ అంటే ఇక్కడ ఇదే. అక్కడ చూసుకోవచ్చు పోలీస్, నాకు తెలిసి అక్కడ వాడు పార్క్ చేసిండు, అందుకే వచ్చిండు అనుకుంటా. మేబీ రోడ్ బ్లాక్ అవుతుందని వచ్చినట్టున్నాడు. కొయ్యి అనిపించాడు. వన్ సెకండ్ వచ్చేసింది మన వెజ్ లవర్స్. 2 లవర్స్ ఉన్నారు ఇప్పుడు వెజ్కి. బాగుంది. తినేసాం, బాగుంది ఫుడ్. బయట సిచ్యువేషన్ సెనాంగ్ మాల్.
గ్రూప్ ఫోటో ఎంజాయ్ చేసి అనుకుంటే ఇవాళ లంకావి సెనాంగ్ బీచ్ నైట్ లైఫ్ నాకైతే మంచిగా అనిపించింది. బాగా వైబ్రెంట్గా డిఫరెంట్గా ఉంది. మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఫైర్ షోస్. డే అంతా మంచి యాక్టివిటీస్ చేసుకొని ఈవినింగ్ ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో కూర్చొని చిల్ అవ్వచ్చు. మీరు గోవాకి వెళ్ళాలి, బట్ గోవా బోర్ కొట్టింది, డబ్బులు ఎక్కువైనా పర్లేదు కొంచెం అని అనుకుంటే కొంచెమేం కాదు, 10,000 ఎక్కువైతే అంతే. అదే లంకావీకి వచ్చేసేయండి. గ్రేట్ 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 హాస్పిటాలిటీ, గ్రేట్ లైఫ్ స్టైల్ బాగుంది ఇక్కడ. అంటే మరీ అతిగా లేదు, అట్లనే ఏం లేకుండా లేదు, బాగుంది, డీసెంట్ ఉంది ఎవ్రీథింగ్. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. కలిసి నెక్స్ట్ వన్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అది రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.